కథనో ఏందో నాకు అర్థమే కాదు. పొలం కాడికి నన్నెందుకు పిలుస్తాడు? నిన్నే కదా పిలిచేది. అట్లా కాదు, ఇల్లుంది ఇంత పెద్దగా, రూములు ఉన్నాయి, మాట్లాడుకోవాలంటే బయటికి పోవచ్చు. మాకు గెస్ట్ హౌస్ కూడా ఉంది, ఎక్కడికైనా ఊరికి కూడా పోవచ్చు. ఎక్కడైనా మాట్లాడుకోవాలనుకుంటే పార్కులు ఉన్నాయి, హోటల్స్ ఉన్నాయి. అన్నీ ఉండగా పొలానికి ఎందుకు నన్ను పిలుస్తాడు? అక్క, నువ్వన్నీ సుత్తి మాటలు చెప్పుకుంటూ కూర్చుంటే నాకు కాదు. అవన్నీ సుత్తి మాటలు నాకు వద్దు. చెప్పమన్నాడు, చెప్పాను అంతే. ఏదో పని ఉందంట, అందుకు అక్కడేమైనా పొలం విషయం ఏమైనా మాట్లాడతాడేమో, అందుకే రమ్మన్నాడేమో. నేను అదే అనుకుంటున్నా. ఓహో, అవునా? పొలం విషయం మాట్లాడాలన్నా ఇంటికి వచ్చి మాట్లాడతా అయిపోయా. అక్కడ ఏం పని ఉన్నట్టు ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? అయ్యో రామ, ఈ అప్పుకి ఎంత చెప్పినా అంతే, అంత తిక్క తిక్క పనులు చేస్తాడు, నాకు తిట్టించుకుంటాడు. ఈరోజు తిట్లు బాగానే గట్టిగానే పడతాయేమో అక్క. అదే నువ్వే అంటున్నావు కదా, అదే చెప్పినాను అంతే. సర్లే అక్క, ఒక అర్ధగంట నిలబెట్టి వచ్చేసేయాడికి. సర్లే, ఆ విషయం నాకు ఫోన్ చేసి చెప్తే అయిపోయా. నిన్నే పంపించాలా అప్ప? కనబడతాను కదా, అప్పుడు చెప్తానులే. సర్లే, పోయిరాపో. ఇదేంటో ఇది నాకు అర్థం కదా. మొన్న చూస్తే అది గిరిజ అట్లా చెప్పా, ఇప్పుడు చూస్తే విమల వచ్చి ఇంటి దగ్గర ఇట్లా చెప్తుంది. ఓ కమల కదా, ఈ కమల వచ్చి ఇట్లా చెప్తుంది.